గోలేటి మీడియాకి స్వాగతం. వార్తల కోసం మీ నమ్మకమైన సోర్స్. అందుకే సర్వాయి పాపన వందనం ఓ వీరుడా, సర్వాయి పాపన వందనం ఓ వీరుడా, సర్వాయి పాపన వందనం ఓ వీరుడా, సలాం సలాం 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 వందనం ఓ వీరుడా, సర్వాయి పాపన వందనం ఓ వీరుడా, సర్వాయి పాపన వందనం ఓ వీరుడా, సలాం 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 ఓ వీరుడా, సలాం 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 ఓ వీరుడా. అప్పుడే మనిషి పుట్టుకకు అర్థం. ఆ సార్థకతను ఆనాడే తెలుసుకున్న మహానుభావుడు 376 సంవత్సరాల క్రితమే తన పుట్టుకకు పుట్టగానే పరిగణించినట్టుగా తను ఎదుగుతున్న కాలంలో పరిస్థితులను చూసి చిన్న వయసులోనే ఈ రాజనీతిక వ్యవస్థ, ఈ బోధనలను పసిగట్టి ఇక్కడ రాజ్యం ఏంటి తప్ప రాజులం అయితే తప్ప మన స్థితిగతులు మారని చెప్పి కలగలిగినటువంటి మహానుభావుడు సర్దార్ సర్వాయి పాపన్న. ఇవాళ ప్రాణం పోయినా పర్వాలేదు కానీ త్యాగాలతో నడవాలని చెప్పి కిలాషాపురి కోట నుండి గోల్కొండ కోట నుంచి ఇవాళ భువనగిరి జిల్లా నుంచి గోల్కొండ కోట వరకు దారులు నిర్మించిన మహానుభావుడు సర్దార్ సర్వాయి పాపన్న. సామాజిక న్యాయాన్ని పాటించిన మహానుభావుడు ఆ రోజుల్లోనే సామాజిక న్యాయాన్ని, ఆ రోజుల్లోనే సంపన్న కులాలను, సాగలి మంగలి కుమ్మరి కమ్మరి సంపన్న కులాలను ఒక దాటి నుంచి తీర్చి తన సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని యుద్ధం చేసిన గెరిల్లా పోరాట యోధుడు మా సర్వాయి పాపన్న. అట్లాంటి సర్వాయి పాపన్నకు వందనాలు తెలియజేస్తూ తెలుగు నేలా తెలంగాణ నేలా ఆయన త్యాగాల పోరాట కీర్తిని కీర్తిస్తూ ఇవాళ ఈ సినిమాను తీసుకొస్తున్నాడు నా మిత్రుడు, నా అన్న వెంకటేష్ గౌడన్న. ఇవాళ దానికి ఊపిరి పోసి మా ఆర్కే ఫిలిమ్స్, మా ప్రతాప్ రామకృష్ణ గౌడన్న దానికి ఊపిరి పోసి వల్ల మన మధ్య తీసుకొస్తా ఉన్నాడు. గట్టిగా చప్పట్లతో ఆ వీరుడు చేరుకుంటాం. థియేటర్లో ప్రతి ఒక్కరూ పోయి సినిమా థియేటర్లో ఆ సినిమాను చూసి మనందరం సపోర్ట్ గా నిలబడదాం. భవిష్యత్తులో ఇలాంటి త్యాగ విధుల చరిత్రను ఎవరు తీసినా మనం గుండెల కట్టుకునే విధంగా మన సినిమా ఇవాళ సక్సెస్ లో పోవాలంటే మనందరం థియేటర్ పోయి చూడాలి. ఎన్నో సినిమాలు చూసాం, ఎంతో మంది లైవ్ ఇచ్చాం. 100 కోట్లు, 500 కోట్లు, 2000 కోట్ల బడ్జెట్ తో చూసినటువంటి బడ్జెట్ అందించిన నేల నా తెలంగాణ నేల, నా తెలుగు నేల. కానీ ఇవాళ ఒక పేద, ఒక గరీబు బిడ్డ, ఒక పేద బిడ్డ, ఒక అక్కడి వర్గంలో పాపన్న వంశంలో పుట్టిన బిడ్డ ఇవాళ సినిమా ఇవాళ డబ్బులు లేకపోవచ్చు, ఉన్న జనమే కోట్లాది మంది బలంగా ముందుకు వచ్చారు కనుక మనందరం ఆదరిద్దాం. ఇవాళ అద్భుతంగా దాన్ని ఆకాశానికి ఎత్తుతామనేటువంటి విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తూ భవిష్యత్తులో ఇంకా మా ఆర్కే ఫిలిమ్స్, మా ప్రధాని రామకృష్ణ గౌడ సారథ్యంలో ఇంకా చిన్న చిన్న కళాకారులను ప్రోత్సహించి ఎదిరించి మన చరిత్రలో అన్న ఒక గొప్ప అభిప్రాయాలుగా మాకు ఒక దృష్టిగా నిలబడాలని కోరుతూ